సోకాళ్ళు నక్సలైట్లు మావోయిస్టులు కాదు. దాంట్లో ఏమంటాము రాజేశ్వరరావు, మాసినేని బసవ ఉన్నయ్య, డాంగే అప్పట్లో ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ ఉండేవారు, అజయ్ ఘోష్, చివరకు సరోజిని నాయుడు కొడుకు ఎన్ఎం జయసూర్య, డాక్టర్ ఎన్ఎం జయసూర్య కూడా ఈ దీంట్లో ఉన్నారు. వీళ్ళంతా కూడా సాయుధ పోరాటం చేశారు. సర్దార్ పటేల్ పంపిన దీన్ని అక్రమంగా మా మీద యుద్ధానికి పంపినరు అని వీళ్ళు యుద్ధం చేసినాడు తోక ముడిసినరు, బంద్ చేసుకున్నాను. ఎక్కడ పోయినాను నేనేమంటున్నా అంటే, అప్పుడు డైరెక్ట్ సాయుధ పోరాటం జరుగుతుంది కదా, అప్పుడు కూడా చర్చలు అడిగినరు. వీళ్ళందరూ కలిసి పేర్లు అన్నీ నేను చదివిన పేర్లు ఇంకా కొన్ని ఉన్నాయి, నేను చదవలేదు. వీళ్ళంతా కలిసి స్టాలిన్ దగ్గరికి పోయినరు రహస్యంగా. స్టాలిన్ గారు బూతులు తిట్టినాయని అందరికీ తెలుసు. మనకు ఏడున్నారా బాబు, మీరు ఎక్కడ ఉన్నారు మ్యాప్ మీద, మీకు సముద్రం లేదు, మేము రానికే ఏమన్నా సహాయం చేయనికే, మధ్య ల్యాండ్ లాక్డ్ ఇది తెలంగాణ. సో ఇవన్నీ చూసిన తర్వాత తిట్టినాక వచ్చేసారు, వచ్చి తోక ముడుచుకున్నారు. యుద్ధం లేదు అంత ముసుకొని వెళ్ళిపోయారు. చర్చలు కొన్ని రోజులు అరిచినరు. ఇప్పుడు ఎక్కడ పోయినరో తెలియదు. తర్వాత చూస్తే ఈ జయసూర్య సరోజిని నాయుడు కొడుకు కూడా ఇక్కడ అసెంబ్లీకి కంటెస్ట్ చేసిండు. ఎప్పుడు 51, 52లో. తర్వాత పోయి ఢిల్లీలో పోయి పార్లమెంట్ కూడా కంటెస్ట్ చేసిండు, గెలవలేదు. కానీ ఏమంటున్నా అంటే, ఇగో జనజీవన స్రవంతిలో కలిసారు. గట్ల కలవండి మీరు కూడా. చర్చలు ఎందుకు అంటున్నా, చర్చలు ఏడు ఉన్నాయి, వాళ్ళంతా కలవలేదా చరిత్రలో, కాలగర్భంలో? మీతోటి ఏంది చర్చలు చేసేది? చర్చలు అనేది బూటకం, స్వాతంత్రం బూటకం కాదు, ఇక్కడ న్యాయస్థానాలు బూటకం కాదు, ఇక్కడ ఏది బూటకం కాదు, రాజ్యాంగం అసలే బూటకం కాదు. చర్చలే ఒక బూటకం, శాంతి చర్చలు ఒక నాటకం. కనుక ఇది ఏమంటాం, యుద్ధంలో ఈ స్మోక్ కవర్ అంటారు, ఆ విధంగా పొగ వదిలితే శత్రువు తప్పించుకొని పోతారు. కనుక మొత్తం భారతీయ సమాజం అంతా చూస్తుంది ఏం జరుగుతుంది అని. కనుక ఇప్పుడు మనల్ని అంతా ఏం భ్రమింపజేస్తున్నారంటే, అదిగో నేను శాంతి కోరుకుంటుంటే వీళ్ళు చంపేస్తున్నారు. ఇక్కడ పోయి పిల్లలు అమాయకంగా వచ్చి పాపం వాళ్ళు మాట్లాడుతుంటే, పొద్దున ఆయన కూడా చెప్పింది కదా ఏం స్లోగాని వాళ్ళు నేను మాట్లాడాను ఇప్పుడు. కానీ వాళ్ళు చాలా మంచి పిల్లలని అంటున్నా. దారి తప్పినటువంటి పిల్లలు, వాళ్ళు వక్ర మార్గం పట్టినటువంటి పిల్లలు, వాళ్ళకు ఈ విషయం నింపే వాళ్ళు ఉన్నారు చూడు, వీళ్ళు అసలైన ప్రమాదం. నక్సలైట్లు ప్రమాదం కానే కాదు, తుపాకీ పట్టి అడవుల తిరుగునతో నక్సలైట్లు ప్రమాదం కాదు. 10 మంది నక్సలైట్లు యుద్ధం చేసేవాడు అడవుల్లో ఉంటే వాళ్ళని కాపాడడానికి వ్యవస్థలు, మనకు తర్వాత అర్బన్ నక్సలిజం ఎంత చర్చ ఉంది కనుక 90 మంది వాళ్ళని కాపాడడానికి పనిచేస్తారు. అందులో వాళ్ళని పౌర హక్కులను పిలవచ్చు, విరసం అని పిలవచ్చు, ఇంకో అరసం పిలవచ్చు, సరసం అని పిలవచ్చు. వీళ్ళంతా కూడా పనిచేస్తూ ఉంటారు. వీళ్ళంతా ఎందుకు ప్రమాదం అని నేను అంటున్నా అంటే, వాళ్ళు యుద్ధం చేస్తారు, గెలుస్తారో ఓడతారో ప్రాణం పోగొట్టుకుంటారు, ఓసారి ప్రాణం తీస్తారు. కానీ వీళ్ళు అట్లా కాదు కదా, విషం నింపే వాళ్ళు వీళ్ళే. సమాజం అంతా కూడా సమాజాన్ని తప్పుదారి పట్టించే వాళ్ళు వీళ్ళే. అసలైన నక్సలైట్లు వీళ్ళే, వివిధ సంఘాల పేరుతో పనిచేసేవాళ్ళు. కనుక శాంతి చర్చలు మాట్లాడేవాళ్ళు ఇప్పుడు జస్టిస్ చంద్రకుమార్ కానీ, లేకపోతే హరగోపాల్ కానీ, లేకపోతే ఇంకెవరు మనకు కోదన్ రామ్ కానీ, అందరూ ఎక్కడి వాళ్ళంతా పరిగెత్తుకుంటూ వస్తారు. వీళ్ళకు హైడింగ్ ప్లేసెస్ తెలుసా, వీళ్ళు ఎక్కడ దాపెట్టుకుంటారు? అడవిలో దాపెట్టుకున్న వాళ్ళు అన్నలు వాళ్ళు సరే, వీళ్ళు సొసైటీలో సేఫ్ ప్లేసెస్లో ఉంటారు. సీరియస్గా పోయి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సంకన ఉంటాడు ఒకడు, ఉండి వాడిని గైడ్ చేస్తుంటాడు. రాహుల్ గాంధీ సంకన ఉంటాడు ఒకడు, వాడిని గైడ్ చేస్తుంటాడు. ఇంకే తెలియదు ఏం మాట్లాడుతున్నాడు. కనుక సీతక్కలు వీళ్ళంతా కూడా వచ్చి సేఫ్ జోన్లో ఉంటారు. తుపాకులు పట్టుకుని తిరిగిన వాళ్ళే వీళ్ళు. అధికార పార్టీలో ఉంటారు, మామూలు పార్టీలో అపోజిషన్లో ఉండరు వాళ్ళు, బీజేపీలో ఉండరు వాళ్ళు. నిజాయితీగా సొసైటీకి కమిట్ అయి ఉన్నవాడు చట్టము పని చేయదు. చట్టం ఏడ పని చేయదు? అధికార పార్టీలో ఉంటే చట్టం పనిచేయదు. కనుక చట్టం పనిచేయని సేఫ్ జోన్లలో ఉంటారు, చట్టాన్ని ఆడిస్తూ ఉంటారు. కనుక ఇక్కడ నిషేధం ఉంది మావోయిస్టుల మీద, ఆర్ఎస్యు మీద. ఈ ప్రభుత్వం నిషేధం పెట్టింది, కానీ ఈ ప్రభుత్వంతోనే చర్చలు చేయాలి. మనిషి ఉన్నంత కాలము సమస్యలు ఉంటాయి, సమస్యలు ఉన్నంత కాలము నక్సలిజం ఉంటుంది. ముఖ్యమంత్రి మాట్లాడతారు, ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి ఈయన కూడా ఏబీవీపీలో పనిచేసినా అని చెప్తుంటాడు అప్పుడప్పుడు. వీళ్ళంతా ఎస్కేపిస్టులు. వీళ్ళు ఎవ్వడు ఏబీవీపీ పేరు తీసుకొని ఇప్పటికి మాట్లాడేవాడు ఎవ్వడు కూడా ఏబీవీపీ కాదు.
వీళ్ళంతా ఎస్కేపిస్టులు. ఎక్కడ దొరికితే అక్కడ జారిపోతుంటారు, అధికారం చేజిక్కించుకుంటారు, నోరు ఎట్లా తిరిగితే అట్లా మాట్లాడుతుంటారు, నాలుగు ఎట్లా తిరిగితే అట్లా మాట్లాడుతుంటారు, తమ అవసరాల కోసం మాట్లాడుతూ ఉంటారు. అందుకే ఈ మొత్తం చర్చల ఉద్దేశం ఏంటి అంటే, అడవిలో జరిగే యుద్ధము పోలీసులు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. ఆ యుద్ధాన్ని గురించి మనం మాట్లాడే పని లేదు, ప్రభుత్వం ఉంది చూసుకుంటుంది. కనుక అది వచ్చే నెల మార్చి, వచ్చే నెల ఏప్రిల్ ఏదో డేట్ పెట్టాడు అమిత్ షా, అది చేసే పని వాళ్ళు చేస్తారు. వాళ్ళ పని ఎంత లిమిటెడ్ అంటే, తుపాకీ పట్టణాన్ని చంపుతారు కానీ తుపాకీ పట్టణాన్ని చంపుతారా? అక్కడ పెద్ద ఎత్తున సరెండర్ అవుతున్నారు ఇప్పుడు పోలీస్ నక్సలైట్, పెద్ద ఎత్తున సరెండర్. వాళ్ళకు రాజ మర్యాదలు దొరుకుతున్నాయి, గొప్ప మర్యాదలు దొరుకుతున్నాయి. వాళ్ళ తల మీద ప్రకటించిన డబ్బు వాళ్ళకే ఇస్తున్నారు. తర్వాత ఇంకో ప్రకటన ఏంటంటే, సొంతంగా వచ్చి అరెస్ట్ అయిన వాళ్ళకి కేసులే లేవు. కనుక వాళ్ళు ఉద్యోగాలు ఇస్తున్నారు, వాళ్ళు అన్నీ ఇస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, జనజీవన స్రవంతిలో వాళ్ళు కలుస్తున్నారు. ఇంకా పట్టుకొని వేలాడే వాళ్ళు ఎవడో ఉంటే వాడు పోతాడు. లేదంటే నేనేమంటున్నా అంటే, ప్రభుత్వం ఆయుధం ఉన్న వాడిపైన యుద్ధం చేస్తుంది. ఆయుధాలు వదిలేసి జనజీవన స్రవంతిలో మీలాగా కలిసిపోతే మీకు సమస్య ఏముంది? చర్చలు ఎందుకు? పనిలేక చర్చలు సాధించి 2004లో ఏం సాధించారు? ఇప్పుడు టీవీ డిబేట్లో చర్చ నేను కూడా మాట్లాడాను. జంపన్న, ఆరగోపాల్ ఒక డిబేట్లో ఇద్దరు ఉన్నారు, నేను ఉన్నాను, పేరాల శేఖర్జీ కూడా ఉన్నారు. చివరకు చర్చలు ఇద్దరు మాట్లాడుతూ 2 గ్రూపులు ఉన్నాయని అర్థమైంది. 2 గ్రూపులు ఉన్నాయి. దాంట్లో అరగోపాల్ గ్రూప్ వేరే ఉంది, జస్టిస్ చంద్రకుమార్ గ్రూప్ వేరే ఉంది, జంపన్న గ్రూప్ దాంట్లోనే ఉన్నాడు. వీళ్ళు ఏమంటే, సార్ మేము మేధావులం కాదు సార్, మీరంటే మేధావులు కాదు సార్ అని జంపన్న మాట్లాడుతున్నారు. మీరు శేఖర్జీ ఒక మాట అడిగారు, అసలు మీకేం అధికారం ఉంది చర్చలు జరపాలి అని? మీరు ఏ హోదాలో అడుగుతున్నారు? మీరు ఏంటి అసలు? ఈ మావోయిస్టులలో మీరేంటి? మావోయిస్టులు ఏమన్నా మీకు లెటర్ ఇచ్చారా? పోనీ అధికారికంగా వాళ్ళు ప్రకటన చేశారా? మా వైపు నుంచి ఈయన ఫలానా ఆయన చర్చలు చేస్తారని ప్రకటన చేశారా? చెప్పండి. వాళ్ళ దగ్గర జవాబు లేదు. నో మేము కనెక్టెడ్ ఉన్నామని అంటాడు హరగోపాల్. వీళ్ళు డిస్కనెక్టెడ్ ఉన్నారు, జంపన్న వాళ్ళు, చంద్రకుమార్ వాళ్ళు. అయితే జంపన్న వీళ్ళ గ్రూప్ అంతా కూడా ఏమని అనుకుంటున్నారంటే, సార్ మేము చర్చలు చేయాలి, శాంతి కొరకు చర్చలు చేయాలి, నక్సలైట్లు శాశ్వతంగా తుపాకులు వదిలేయాలి. నేను అనుభవించినోని కనుక చెప్తున్నా, ప్రాణం చాలా విలువైంది కనుక వాళ్ళు శాశ్వతంగా తుపాకులు వదిలేయాలి, జనజీవన స్రవంతిలో కలవాలి. దీంట్లో నిజాయితీ ఉంది కదా, జంపన్న చెప్పింది దాంట్లో నిజాయితీ ఉంది. హరగోపాల్ ఏం చెప్తాడు, ఏం మాట్లాడుతున్నావా నువ్వు అన్నాడు. కొట్లాడుకున్నారు ఇద్దరు. ఏం మాట్లాడుతున్నావా? రేపు ఖనిజాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, అటవీ సంపద, ఆదివాసులను ఎవడు కాపాడుతాడు? ఆ ఖనిజాలు ఎత్తుకపోయి అందానీలకు ఇస్తుంటే ఎవడు కాపాడలే? రేపు నువ్వు కాపాడుతావా? నేను వెంటనే హరగోపాల్ని అడిగినా, అంటే ఇప్పుడు మరి చర్చలు దేనికని అడిగాను. చర్చలు దేనికి అంటే, ఫర్ టైం బీయింగ్ చర్చలు ఆపాలి, ప్రాణాలు కాపాడుకోవాలి, బయట పడాలి, మళ్ళీ తుపాకులు తీసుకోవాలి, మీ ఖనిజాలు కాపాడుకుంటావా? నీ మాటల్లోనే అర్థమవుతుంది కదా నీ ఉద్దేశం ఏందో. కనుక హరగోపాల్ అండ్ గ్రూప్ అంతా కూడా ఏంటంటే, టైం బీయింగ్ చర్చలు అనేవి తప్పించుకోవడానికి చర్చలు, ప్రాణాలు కాపాడడానికి చర్చలు, తర్వాత మళ్ళీ ఈ స్టేట్ పైన యుద్ధము కంటిన్యూ అవుతుంది. చాలా క్లియర్గా ఉన్నారు. ఇంకో వర్గం ఏమో వీళ్ళు కూడా క్లియర్గా ఉన్నారు, వద్దు ఇది దీంతో వచ్చింది లేదు పోయింది లేదు, 2004లో నువ్వు ఏడున్నావా అన్నాడు. ఎవరు? హరగోపాల్. మేము చర్చలు చేయలేదా అన్న. ఏం చర్చలు చేశావు? నీకు ఎవడు చెప్పిండు చర్చలు చేయమని? జంపన్న అడిగిండు. ఎవడు చెప్పిండు నీకు? ఏ అధికారం ఉంది నీకు చర్చలు చేయనీకే? ప్రభుత్వం దగ్గరికి ఏ హోదాలో పోయినావు? నువ్వు ప్రకటించుకుంటే అయిపోయినా. నేను అప్పుడు స్టేట్ సెక్రటరీని, ఈ స్టేట్ సెక్రటరీని, నాకే ఇన్ఫర్మేషన్ లేదు. మీరు చర్చలు పెట్టి ఏం సాధించారు? మరి మా వాళ్ళ ప్రాణాలు పోయినాయి, దాంట్లో నువ్వు తెచ్చిస్తావా ఇప్పుడు అని అడిగిండు జంపన్న. కనుక ఇప్పుడు ఈ నిజాలపైన చర్చ జరగాలి. ఇదంతా బూటకం. చర్చలు, శాంతి అనేది ఒక బూటకం. మనం మాట్లాడాలి ఈ బూటకం చర్చల పైన. ఇన్నాళ్ళు అమాయకుల ప్రాణాలు పోయినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? నరమేధం అంటే వాడి కోపం వచ్చింది, ఎవడికో సానుభూతి పరుడు. నన్ను అడిగా అని తెలియదు. ఇప్పుడున్న జనానికి నరమేధం వాళ్ళు చేశారంటే నమ్మేటట్లు లేరు వాళ్ళు. నేను అడిగా, అయ్యా కాకతీయ సూపర్ ఫాస్ట్ ట్రైన్ కింద బాంబు వేలింది, మనుషులు అమాయకులు ప్రాణాలు పోయినాయి, పోతే 1 fine day బయటకు వచ్చి తప్పు జరిగింది, ఇది పొరపాటున చేసినాం మేము అని సారీ చెప్పారా మీ నక్సలైట్లు, మావోయిస్టులు?
ఇది నరమేధమా లేకపోతే ఇంకేంటని అడిగాను నేను. అంటే వీళ్ళకి ఇప్పుడున్న జనరేషన్ తెలియదు. అడ్డం వచ్చిన దగ్గర మందు పాతరలు పెట్టి మందు పాతర అంటే మనకు ఎవరికైనా తెలుసా? ఎప్పుడు వేలుతుందో తెలియదు, ఎప్పుడు వేలుతుందో తెలియదు. నేను మహబూబ్నగర్ ఎస్పీ ఉండే, ఆయన గుర్తు రావడం లేదు, పరదేశి నాయుడు. నాకు చాలా మంచి మిత్రుడు ఉండే, ఎందుకని ఏవి ప్రోగ్రామ్స్ బాగా వస్తుండే, అప్పుడప్పుడు కలిసేవాడిని. పరదేశి నాయుడు దగ్గర ఉన్నా నేను ఒక ప్రోగ్రాం గురించి మాట్లాడుతున్నా, మురళి గారు ఐఎమ్ సారీ అని చెప్పేసి నేను అర్జెంటుగా వెళ్ళాలి, టూర్ వెళ్ళాలి, మళ్ళీ మాట్లాడదామని పంపించారు. ఒక ప్రోగ్రామ్ గురించి మాట్లాడుతున్నాను. నేనేమో అనుకున్నా, సరేలే వాళ్ళు ఎమర్జెన్సీ ఎడికెళ్ళాడు ఆయన. వార్త ఏంది, ఆయన బయటకు వస్తుంటే తెలిసిపోయింది, కొల్లాపూర్లో మందు పాత్రలు పెట్టారు, పోలీస్ జీపు పేలింది. పోలీస్ జీపు పేలితే చనిపోయారు పోలీసులు. ఎంత ప్రేమ తన తోటి పోలీసులు అంటే, వెనుక ముందు చూడకుండా జీప్ వేసుకొని పరిగెత్తుకుంటూ పోయారు. వాళ్ళు కరెక్ట్గా ఏది ఆశించిందో అదే ఈయన చేశాడు. వెనకాల ఆ జీప్ వస్తుంది తెలుసు, అక్కడ ఒక పాత్ర పెట్టిన ఆయన లేచి ఎగిరిపడ్డాడు. ఎంత డ్యూటీ మైండెడ్ పోలీసు వీళ్ళంతా కూడా. ఏం పిచ్చోళ్ళా వీళ్ళు? నరవంతులు కాదా మీరు? మా వాళ్ళంటే సిద్ధాంతం పేరు మీద 40 మందిని చంపేరు. డ్యూటీ చేస్తున్నటువంటి వాళ్ళు కదా. సార్ చెప్పే కదా ఇంతకు మొదలు ఛాయ్ తాగుతుంటే పెట్టి గోలి పెట్టి చంపేసి నోట్ల. మీరు మనుషులు అసలు? ఇంత రక్తపాతం చేసిన వాడి శాంతి గురించి మాట్లాడే హక్కు ఉంటుందా? ఈ ముసలోడు ఇప్పటికి కూడా మారాడు హరగోపాల్. నేను అందుకే చెప్తున్నా, పేరు తీసుకొని చెప్తున్నా, ఎన్నడికి మారారు. ఉష్ణ పక్షులు వీళ్ళంతా కూడా. ప్రపంచం అంతా మారింది, వీళ్ళు మారరు. ఇంకా అరాచకం, ఇంకా తుపాకీ, ఇంకేమో సాధిస్తాం. ఇంటర్నెట్ యుగంలో, ఇంత ఫాస్ట్ యుగంలో సంపద సృష్టించిన వాడికే సంపద. నువ్వే కదా అన్నది. మరి పోరలు సృష్టిస్తున్నారు, చిన్న చిన్న పోరలు, కోట్ల రూపాయలు, స్టార్టప్లు, ఇవన్నీ ఏంటివి? అవే ఎన్ని ఇన్నోవేషన్స్ వస్తున్నాయి ఈ దేశంలో, అత్యధికంగా ఉన్నాయి కదా. వాడి తెలివితేటలో ఈరోజు ఉన్నది రేపు లేదు కదా. అరే జొమాటో టమాటాలు తీసుకెళ్ళి సప్లై చేసి వాడు లక్షలు సంపాదిస్తున్నారు కదా పోరలు. చిన్న యాప్ తయారు చేసి కోట్లు సంపాదిస్తున్నారు కదా యూత్. ఆ స్టోరీస్ వింటుంటే ఎంత అద్భుతంగా అనిపిస్తుంది. ప్రపంచంలో 3వ స్థాయికి 4వ స్థాయికి మనం ఎదిగిపోతా ఉన్నాం కదా. ఎవరు సృష్టించారు ఈ సంపద? ఇక్కడ ఈ యూత్ కాదా? ఇక్కడ ఉన్న యూత్ కాదా? ఇంకా పట్టుకొని రైతు కూలీలు, రైతుల జీవితాలు మార్చడానికి కూడా ఇగో ప్రజెంట్ డే యూత్ రెడీ అవుతున్నారు. రైతు జీవితాన్ని మార్చే అటువంటి మోడర్న్ యుగం ఇది. ఇన్నోవేషన్స్తో యూత్ చదువుతున్నారు, వాళ్ళ కష్టాలు తీర్చడానికి. అరే ఒక తాటి చెట్టు ఎక్కనికే వాడు ఎందుకు కింద పడుతున్నాడు అని పిచ్చోడై సృజనలో ఒక పోరగాడు ఆలోచిస్తాడు. వాడు ఒక మిషన్ ఇస్తాడు, అది పెట్టుకొని ఎక్కితే సేఫ్గా పైకి ఎక్కుతాడు. వాడు తాగినా కూడా, కళ్ళు తాగినా కూడా కింద పడాడు. అటువంటి ఇన్స్ట్రుమెంట్స్ పోరలు ఇస్తున్నారు. ఇది విప్లవం కాదా? విప్లవం కళ్ళ ముందు జరుగుతుంది. నేను ఒక స్టోరీ చదువుతున్నా, మీరు అంతా చూసింటారు. డిక్కీ, దళిత్ చేంబర్ ఆఫ్ కామర్స్, ఆయన గురించి చదవండి. 100 మంది దళిత కోటీశ్వర్లను తయారు చేసే యజ్ఞం పెట్టుకొని తిరుగుతున్నాడు. దళిత కోటీశ్వర్లను. ఇది విప్లవం కాదా? ఇది ఎక్కడున్నావు నువ్వు ఇంకా? అరే ఆయన చేసిన ఒక కోటీశ్వరుడు స్టోరీ చెప్తున్నా. ఎంటర్ప్రెన్యూరు, వాడికి పిల్లల బొమ్మలు అంటే చాలా ఇష్టము. రకరకాల బొమ్మలు తయారు చేస్తూ నేను స్టోరీ చదివాను. అది రకరకాల బొమ్మలు చేశాడు, జాతరలో పెట్టాడు, అమ్మాడు. చివరకు వాడు ఒక్క దగ్గర క్లిక్ అయింది ఏంటంటే, ఒక చిన్న బోరు, ప్లాస్టిక్ బోర్, అది కూడా నీళ్లు కింద బకెట్ ఉంటుంది, కొడితే ఆ నీళ్ళు ఇట్లా వచ్చి మళ్ళీ దాంట్లోనే పడుతుంటాయి. ఈ బొమ్మ చాలా వింతగా ఉంటుంది పిల్లలకు. ఒరిజినల్గా నీళ్ళు వస్తాయి. 20 రూపాయలు దాని ఖరీదు. ప్లాస్టిక్ కవర్లో పెట్టి సీల్ చేసి అమ్మిండు. కోట్ల రూపాయలు సంపాదించిండు. ఎందుకంటే పిల్లల మెదడు మీద పనిచేసిండు. పిల్లవాడికి ఏది ఇష్టము అని అమ్మ వాడి కొంగు పట్టుకొని పోయి కొనిస్తుంది, నాకు అది కావాలి అని. పీకేమాన్ బొమ్మలు మీరు చూడలేదా? కొరియా వాడు తెచ్చి మన నెత్తి మీద వేస్తుంటే. ఇప్పుడు పోకేమాన్లు ఎక్కడ పోయినాయి? ఇండియా బొమ్మలే చాలా వస్తున్నాయి, తయారు చేస్తున్నారు. నువ్వు ఇన్నోవేషన్స్కి బొమ్మంటే ఇంటర్నెట్ యుగం లోపల ఇంకా రాతి యుగం లాగా తుపాకీ పట్టుకొని పోదాం నేను జైల్లో. ఎవడవాడు అరిచింది, ఎవరో పిచ్చోడు అరిచిండు వాడు. అది క్రేజీనా? తుపాకీ పట్టుకొని పోరికే అవసరమే లేదు ఈరోజు. కనుక ప్రపంచం మారిపోతున్న ప్రపంచంలో విప్లవం అంటే ఇది. విప్లవం అంటే ఇది.
కనుక మన మెదడే విప్లవం. కనుక జీవనం పోరాటము గతంలో లాగా లేదు. ఇప్పుడు అంత కష్టపడే అవసరం లేదు. మన జీవితం కోసం కాదు, ఇంకొకటి జీవితంలో మార్పు కోసము ఇప్పుడున్నటువంటి యూత్ పనిచేస్తున్నారు. వీడి పొట్టకోటి కోసం కాదు, వీడు 10 మంది పొట్టలు నింపడానికి ఇప్పుడున్నటువంటి యూత్ తయారయ్యారు. అటువంటి ఎడ్యుకేషన్ వచ్చేసింది. ఇంకా మార్పులు రావాలి. వీఆర్ నాట్ హ్యాపీ విత్ దిస్ ఎడ్యుకేషన్. కనుక శాంతి చర్చలను మనము సమగ్రంగా అర్థం చేసుకోవాలి. ఇందులో ఉన్న బూటకపు వాదనను మనము నిలదీయాలి, గల్లబట్టి నిలదీయాలి. ఈ బూటకపు ఈ మాటలు, ఈ బూటకపు చర్చలు ఇవన్నీ ఆపేయండి అని చెప్పాలి. జనజీవన స్రవంతిలో రాండి అని ఏమని చెప్తున్నాడు. అయ్యో ఏమైపోయింది బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత? మేము అంతకుముందు నేను, ఆమె పేరు ఎవరో లేడీ ఉంటుంది, ఆమె ఇంకెవరో 3 పేర్లు చెప్పాడు. మేము యూనివర్సిటీలో పాఠాలు చెప్తుంటిమి, మాకెప్పుడు భయం కాకుండే, మేము అనుకున్న విషయాలు చెప్తుంటిమి. ఇప్పుడు అట్లా లేదు, భయం అవుతుంది. ఎందుకు భయం అవుతుంది? ఏమైంది నీకు? ఏమో చేయాలనుకుంటే అది చేసుకుంటూ పోయినావు, పోరల తలకాయలు తిన్నావు, నక్సలైట్లు అయిపోయిన అడవులు పట్టింది. ఇప్పుడు అయితలేదు కదా అట్లా, నువ్వు అనుకున్నది చెప్పలేకపోతున్నావు కదా. కనుక కలబుర్గి ఇవి గుర్తు చేస్తా ఉన్నాం. గుర్తు చేసి ఇప్పుడున్న పిల్లలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాం. ఇదే ముసలాయన, ఇదే ముసలోడు, వీళ్ళే చచ్చారు. ఒక్క యువకుడు వచ్చి ఈ మాటలు చెప్పేటోడు లేడు. వయసు మీరిపోతున్న గడ్డం లక్ష్మణు, కాస్త యువకుడు అనుకుంటున్నటువంటి ఈడ కాసిము, వీళ్ళు కొంతమంది తప్ప యంగ్ జనరేషన్ వంగి పొర్లుతున్న రక్తం ఉన్నటువంటి పోరలు వచ్చి ఈ విషయాలు చాలా గొప్పవి అని చెప్పే స్థితిలో లేరు. ఎందుకంటే దేర్ మైండ్ నోస్ ఇట్ దట్ యు వాంట్ టు టేక్ ది పీపుల్ బ్యాక్. స్టోన్ ఏజ్ లాంటి ఉద్యమాల వైపు తీసుకెళ్లాలనుకుంటున్నావు నువ్వు. ప్రజెంట్ జనరేషన్ అట్లా లేదు. ఇప్పుడు ఈ ముసలి నక్కలన్నీ వచ్చి ఏడుస్తున్నాయి మన ముందర, పాత గుర్తు చేస్తున్నాయి. మేమున్నప్పుడు అట్లుండే, బీజేపీ వచ్చినాక మాట్లాడడానికి భయం వేస్తుంది. ఎందుకు భయం వేస్తుంది? నీ మాటల్లో నిజాయితీ ఉంటే భయం ఎందుకు నీకు? ఇది నేను ప్రశ్నిస్తున్నా. కనుక ఈ దుర్మార్గము ఆలోచనను మనము కట్టడి చేయాలి. యుద్ధము అడవుల్లో ప్రభుత్వము పోలీసులు చేసే యుద్ధం అది యుద్ధం కాదు, అది తాత్కాలికమైంది. ఈ దేశంలో 2వ తుపాకీని నిర్మూలించే పని పోలీసులు చేస్తారు, గ్యారంటీగా చేస్తారు. ఎందుకంటే మొదటిసారి వాళ్ళకి స్వేచ్ఛ వచ్చింది. కంటిన్యూస్గా ప్రభుత్వాలు ఉండలేదు. మీరు గుర్తుపెట్టుకో, కొన్ని పదాలు ఉంటాయి మన దగ్గర. ఏఓబి అని అంటారు. ఏంటది? ఆంధ్ర ఒరిస్సా బార్డర్. ఆంధ్ర ఒరిస్సా బార్డర్ ఎందుకు ఉంది? తెలంగాణ కర్ణాటక బార్డర్ కూడా ఉంది కదా. కనుక అదేంది టీకేబి అటువంటివి కూడా రావచ్చు కదా. మిగతా ఎందుకు లేదంటే అక్కడ అడవులు ఉన్నాయి, ఆ పదము ప్రఖ్యాతి అయింది. కనుక బార్డర్ కేసులు ఎప్పుడు కూడా వీళ్ళు తప్పించుకోవడానికి ఉన్న ఏరియాలు అటు ఇటు పోయి ఎడిపోయినట్టే బాగా దట్టంగా అంబూజ్మడ్, ఛేదించని అడవులు, కదలాడని అడవులు, ఇవి మీకు సేఫెస్ట్ జోన్స్. మీరేమన్నారు ఒకప్పుడు? అరే పశుపతి నుంచి తిరుపతి వరకు రెడ్ కారిడార్ అనేది ఒక ఊహాలోకం. ఇది ఇంకా ఊహాలోకాల్లో తిరుగుతూ ఉన్నారు మీరు. కనుక ప్రచండ అక్కడ వచ్చాడు, ఇక అయిపోయింది, ఇక నెక్స్ట్ మేమే వచ్చేది. ప్రచండ ఏం చేశాడు మరి? ప్రజల దగ్గరికి వెళ్ళాడు. కనుక ప్రజల దగ్గరికి వెళ్ళారు, ఓటు వేయించుకున్నాడు, తర్వాత కూడా ఓడిపోయాడు. ప్రజల ఓటే ఫైనల్. నువ్వు నేను చెప్పే ముచ్చట కాదు, ప్రజలే ఫైనల్. డెమోక్రసీ ఫైనల్. మిగతా ఏది ఫైనల్ కాదనే విషయం మనం తేల్చి చెప్పాలి. కనుక బూటకము ముచ్చట్లు ఫైనల్ కాదు. ప్రచండ వచ్చాడు, పోయాడు. ఇలాంటి వాళ్ళు ప్రపంచం అంతా వచ్చారు. ఎక్కడ కూడా ఇంకా సాయుధ పోరాటాలు, విప్లవాలు ఆ రోజులు పోయినాయి. కనుక ఇప్పుడు ప్రభుత్వం చేసే పని, ప్రభుత్వానికి అవకాశం వచ్చింది. 17 ఏళ్ళు ఒక ప్రభుత్వం కేంద్రంలో ఉండడం వల్ల ఇది సాధ్యమైంది. 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటే సాధ్యం కానటువంటి విషయం. కాంగ్రెస్ కూడా కొంత ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ నాయకులు కూడా చనిపోయారు, గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ కూడా ఎందుకంటే డెమోక్రసీలో వచ్చారు, ప్రజలకు ప్రాణాలు కాపాడాలి. ఎన్టీ రామారావు కూడా భ్రమలో పడ్డాడు. నక్సలైట్లు దేశభక్తులు అన్నాడు పిచ్చోడు. తర్వాత తప్పు జరిగింది అని అర్థమైపోయి దారి తప్పిన దేశభక్తులు అన్నాడు. తర్వాత సరిదిద్దాడు. వాళ్ళు దేశభక్తులే కాదురా బాబు అని మేము మొదటి నుంచి చెప్తున్నాం. దేశద్రోహులు వీళ్ళు. కేసీఆర్ కూడా వస్తాడు, ఆయన తెలివిగా వాడుకుంటాడు. ఆ నక్సలైజ్ ఎజెండా మా ఎజెండా ఎందుకు వస్తాం? నక్సలైజ్ ఎజెండా పెడతావు ఇడా?
పెట్టు. రాజ్యాంగం, మావోయిస్టు రాజ్యాంగం తెస్తావా? ఇక్కడ దమ్ముందా నీకు? దానికి పిచ్చి పిచ్చి మాటలు ప్రతి ఒక్కడు మాట్లాడాడు. ఇవన్నీ స్పష్టంగా చాలా క్లియర్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒకే ఒక సంస్థ, అది సంఘ పరివార సంస్థలు ఇందులో కమిటెడ్ ఉన్నాయి కనుక ప్రభుత్వం కమిటెడ్గా ఉంది. డేట్ ఫిక్స్ చేశాడు అమిత్ షా. ఫిక్స్ చేయడం తప్పేం కాదు. డేట్ పెట్టి చంపుతారా? మరి ఎట్లా చంపాలి? డేట్ పెట్టకుండా చంపాలా? పోనీ మీరు చెప్తారా ముహూర్తం? మేము చెప్పాలా? డేట్ పెట్టి చంపుతున్నారు, డేట్ పెట్టి చంపుతున్నారు, ఎట్లా చంపాలి? అరే పాకిస్తాన్తోనన్నా చర్చలు చేస్తారు కానీ మాతో మేము దేశంలో భాగం కాదా? భారతీయులం కాదా? మీరు భారతీయులు ఎందుకు అవుతారు? పాకిస్తాన్ బార్డర్ వాళ్ళతో చర్చలు చేస్తున్నారు. వాళ్ళు సీజ్ ఫైర్ అంటే మీరు సీజ్ ఫైర్ అన్నారు. మేము అడుగుతున్నాం కదా, మేము కూడా సీజ్ ఫైర్. అరే వాడు సీజ్ ఫైర్ అంటే వాడు అడుగుతున్నాడు. వాళ్ళు ఎవరు ఏ స్థాయిలో డీసీఎం వాళ్ళ స్థాయిలోనో వాళ్ళు అడిగారు. ఆర్మీ అడిగింది. ఇక్కడ ఆర్మీ ప్రభుత్వానికి చెప్పింది. ప్రభుత్వం ఉండి ఓకే అన్నారు. ఓకే అన్నారు. ఆపేస్తే వాడు ఏడున్నాడు చెప్పండి? వాడు బార్డర్ అవతల ఉన్నాడు. మనల్ని ఏమైనా చేస్తాడా? ఆపేస్తే ఏమైనా చేస్తే మళ్ళీ యుద్ధం చేస్తాం. నువ్వేడున్నావు? సంకలో ఉన్నావు కదా, సంకలో తుపాకులు పట్టుకొని కూర్చున్నావు కదా. నువ్వు సీజ్ ఫైర్ అయితే ఆపేస్తే ఏంది? ఊకుంటావా నువ్వు? ముచ్చట్లు చెప్తుంటారు ఇట్లనే. మేము దేశంలో ఉంటాం, భారతీయులం. అరే వినేటోడు ఉంటే చెప్పేటోడు ఎన్ననే చెప్తుంటాడు. ఇవన్నీ అడుగుతుంటాడు. నన్ను ఒక ఆయన అడిగిండు, ఇదే చంద్రకుమార్ అడిగిండు, మురళి గారు మీరంతా భారతీయులు, మీరు ఏమంటాం హిందుత్వం నమ్మిన వాళ్ళు, ఇదేనా అండి హిందుత్వం? ఏంటి అండి అని అంటే, అరే చర్చిల శవాలి అన్నా అండి, ఆఖరి చూపు అంటారు కదా. రాముడు రావణుని చంపినప్పుడు ఏం చెప్పిండు? దహనము, అంత్యక్రియలు, దాని చివరి బాడీ కూడా ఎంత గౌరవం ఇవ్వాలని చెప్పి నాకే స్టోరీలు చెప్తున్నాను. నేనేం కన్ఫ్యూజ్ అయిపోయాను. నేను నిజంగా నాకు ఇవన్నీ తెలియదు కదా అనుకున్నాను. అంటే ఇప్పుడు వినేటోడు ఉంటే మనకు ముచ్చట్లు చెప్తారు. కనుక ఆఖరి చూపులు అవును కదా అనిపిస్తుంది మనకు కూడా. మనం భారతీయులం కదా, ఎంత సింపుల్గా మన సెంటిమెంట్ మన మీదే. అందుకే ఇప్పుడు హరగోపాల్ ఏమంటున్నాడంటే, అరే మీరు భారతీయులు తమ మూలాలకు వెళ్ళిపోతారు, అందుకే వీళ్ళకి భయం అంటాడు. చర్చ శాంతి జరిపితే, శాంతి చర్చలు చేస్తే భారతీయులందరూ వాళ్ళ మూలాలను వెతుక్కుంటే మాకు ఎప్పుడు సంతోషం. మా విద్యా విధానమే మా మూలాలు వెతకాలనే కొత్త విద్యా విధానం మేము తెస్తున్నాం. అటువంటి ప్రయత్నంలో మేము ఉన్నాం. ఇప్పుడు నీ శాంతి చర్చలతో మూలాలు వెతుకుతామా ఏంది? మాకు తెలియదా మా మూలాలు ఏందో? నాకు చెప్పనీకి వస్తావు నువ్వు. ఇప్పుడు ఆఖరి చూపు గురించి చెప్పనీకి వస్తావు. మా రావణుని గురించి ఏం మాట్లాడిండో ఫిలాసఫీ మొత్తం మాకే చెప్తావు. ఇంక ఇలాంటివన్నీ నేను ఎందుకు ప్రస్తావించానంటే, ఈ నరేటివ్స్ యొక్క వార్ జరగనుంది, ఇంతటితో కంప్లీట్ కాలేదు. ఎట్లయితే ఆపరేషన్ సింధూర్ ఇన్కంప్లీట్గా ఉందో, ఆపరేషన్ కగార్ కూడా ఇన్కంప్లీటే ఉంది. కంప్లీట్ అయింది అనుకోకండి. ఈవెన్ డేట్ అయిపోయినా కూడా, అమిత్ షా చెప్పిన డేట్ కూడా తుపాకీ ఖతం అయిపోతుంది, కానీ ఈ తలకాయలు ఇంకా ఉంటాయి, మన మధ్యనే తిరుగుతుంటాయి. ఈ వృద్ధ కపోతాలు ఇంకా చెప్తూనే ఉంటారు. మన వాళ్ళు పొరపాటును పోయి క్యాంపస్ ముందర నిలబడి ఏదో తోచింది పాపం మాట్లాడతారు మన యువకులు. కనుక మనం గట్టిగా నిలబడాలి. ఈ వార్ ఆఫ్ నరేటివ్స్ ఏదైతే ఉందో, ఈ యుద్ధంలో మనం గెలవాలి. మన ఆయుధాలను మనం సమకూర్చుకోవాలి. థ్యాంక్ యూ.